హలో అండి అందరికీ. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తూనే అర్థమవుతుంది కదా మనకి చికెన్తో ఏదో రెసిపీ చేస్తుందని చెప్పేసి. అవునండి, మీరు గెస్ చేసిన కరెక్టే. నేను చికెన్ పలావ్ చేయబోతున్నాను అనమాట. మీకు మొన్న రీసెంట్గా వైజాగ్ బార్బిక్యూ పలావ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అందుకని నేను వాళ్ళు చేసింది నచ్చిందనమాట. ఆ స్టైల్లో ట్రై చేద్దామనేసి నేను ట్రై చేశాను. ముందుగా మనం చికెన్ అంతా సాల్ట్, బటర్ మిల్క్, లెమన్తో శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత మనం బిర్యానీకి ఎలా నానబెట్టుకుంటామో మ్యారినేషన్ చేసుకుంటాం కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు ఇవన్నీ వేసేసి మనం నానబెడతాం అనమాట. దాన్ని నానబెట్టడం మీన్స్ మనం మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఒక 15 to అట్లీస్ట్ మినిమం 15 minutes అయినా పక్కన ఉంచండి. పక్కనైనా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే అవన్నీ పీసెస్కి తొందరగా పడతాయి. బయట పెడితే కనుక ఒక 1/2 hour అన్నా ఉంచాలి. మన సంగతి తెలుసు కదా, మనం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవన్నీ వేసేసి. మీలో ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో ఏంటో కొంచెం కామెంట్ చేయండి. అంటే మరీ అంత ప్రొఫెషనల్ కాకపోయినా నేను పర్వాలేదు, బాగానే చేస్తున్నాను అనుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసాక మనం కలిపేసుకోవాలన్నమాట శుభ్రంగానే. తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను మనకి సరిపోయేంత. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలా అంటే మనకి చెక్క, లవంగాలు, నేను అందులో చికెన్ మ్యారినేషన్లో వేయలేదు, అందుకనే ఆయిల్లో వేస్తున్నాను. మిరియాలు, లవంగ, చెక్క, రాతి పువ్వు ఉంటుంది కదా అది, నేనైతే కొంచెం స్పైసీ తక్కువ తింటానండి, అందుకని నేను తక్కువ వేసుకుంటాను. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే కడుపులో మంట వచ్చేస్తుందని చెప్పేసి నేను మసాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఆనియన్స్ ముందైనా ఫ్రై చేసేసుకోవచ్చు, లేదంటే ఇందులో కలిపైనా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఎలాగైనా అందులోనే ఫ్రై అయిపోవాల్సిందే కదా. ఇదైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా బాగుంటుంది చికెన్ పలావ్. నార్మల్గా మనం మా అత్తగారు అయితే ఈ కారం, ఉప్పు, పసుపు అవేం వేయరనమాట. నార్మల్గా ఆవిడ చేసే పలావ్ నేను ఒకసారి వీడియో తీసి పెడతాను.
ఇదైతే మొన్న మేము తిన్నాం కదా అని నాకు నచ్చిందని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట. అంటే ఇలా ఉప్పు కారం పసుపు ఏమీ ఏమీ వేయరు, అందులో ఉప్పు వేస్తారులేండి, పసుపు కారం ఏమి వేయరు. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ హోల్ బిర్యానీ మసాలా వేసేస్తారు. వేసేసి అందులో చికెన్ వేసేసి చికెన్ రైస్ ఒకేసారి బాయిల్ చేసేస్తారనమాట. అఫ్కోర్స్ మనం చేసే ప్రాసెస్ కూడా అదే, కాకపోతే మనం ముందు చికెన్ బిర్యానీ లాగా మనం మ్యారినేషన్ చేసుకున్నాము పెరుగు ఎందుకు వేస్తామంటే మనకి చికెన్ పీస్ వచ్చేసి సాఫ్ట్నెస్ వస్తుంది. మనకి దమ్ బిర్యానీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ అయినా అండ్ ఈ పలావ్ అయినా కానీ మనకి పెరుగు వేసుకుంటే ఏంటంటే చికెన్ పీస్ చాలా సాఫ్ట్నెస్ వస్తుంది, మెత్తగా ఉంటుంది, అందుకని పెరుగు వేసుకుంటాము. చికెన్ ఎలా చేసినా టేస్ట్ అదే ఉంటుందండి, కాకపోతే మనం వేసుకునే మసాలాలను బట్టి మనం ఉడికించే విధానాన్ని బట్టి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. కొంచెం హాఫ్ వరకు మనకి బాయిల్ అయిపోవాలండి చికెన్, మనం రైస్ వేసే ముందు. మనకి ఇందులో హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం రైస్ వేస్తే ఏంటంటే మిగతా హాఫ్ కూడా మనకి బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే రైస్ వాటర్ అవన్నీ వేస్తాం కదా, వాటితో పాటు మిగతా హాఫ్ అంతా బాయిల్ అయిపోతుంది, బాగా మెత్తగా అయిపోతాయి చికెన్ పీసులు కూడా. ఇవి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను అండి, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే పలావ్ మనం నార్మల్ రైస్తో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈవెన్ చిట్టి ముత్యాలు రైస్తో కూడా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మామూలు రైస్తో చేశాను. మనం ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నామో ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నార్మల్ రైస్కి. సాల్ట్ ఏమైనా సరిపోతే ఈ టైంలోనే మీరు చూసుకొని వేసుకోండి. ఇంక ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో మనం ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్ ఉడికిందా లేదో చూస్తున్నాను. ఇంకొంచెం లైట్గా వాటర్ ఉన్నాయండి, ఆ వాటర్ పోయిందాక కొంచెం ఉంచాలి.
రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.